చైనాకు వెళ్లాల్సిన షిప్స్ భారత్కు మళ్ళాయి. ఇది ఒక సాధారణ మార్పా, లేదా ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాల ప్రారంభమా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అది మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. చైనాకు వెళ్లాల్సిన ఆయిల్ షిప్స్ ఒక్కసారిగా భారత్కి మళ్ళాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్లాన్. ఆసక్తికరమైన విషయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా నుంచి బయలుదేరిన భారీ ఆయిల్ కార్గో షిప్స్ చైనాకు వెళ్లాల్సినవి. కానీ చివరి క్షణంలో దారి మళ్లించి భారత్ వైపు వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పెద్ద జియోపాలిటికల్ గేమ్. మార్చ్ 21న నోబుల్ వాకర్ కార్గో షిప్ చెన్నై పోర్ట్ వైపు కదులుతోంది. ఇందులో ఏముంది అంటే రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్. అదే రోజు ఆక్వా టైటన్ కార్గో షిప్ న్యూ మంగళూరు వైపు వస్తోంది. మరో రోజు ఓయేసిస్ కార్గో షిప్ కూడా అదే మార్గంలో ప్రయాణిస్తోంది. మార్చ్ 21కి ఫీనిక్స్ కార్గో షిప్ గుజరాత్లోని వడినార్ పోర్ట్కి చేరుతుంది. ఇలా వరుసగా రష్యా ఆయిల్ షిప్స్ భారత్లోకి రావడం ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ఇక్కడ వరకు చూస్తే ఇది కొత్త విషయం అనిపించకపోవచ్చు, ఎందుకంటే 2022 నుంచే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. ప్రపంచం మొత్తం ఆయిల్ క్రైసిస్తో బాధపడుతోంది. ధరలు పెరుగుతున్నాయి, సప్లై అనిశ్చితంగా మారింది. అలాంటి సమయంలో రష్యా ఆయిల్ షిప్స్ ఇంత పెద్ద సంఖ్యలో భారత్ వైపు రావడం, అదే అసలు ట్విస్ట్. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ షిప్స్ మొదట భారత్కి రావడానికి ప్లాన్ కాలేదు. వీటి అసలు గమ్యం చైనా. అంటే స్ట్రెయిట్ ఆఫ్ మలకా వరకు వెళ్లి అక్కడ ఒక్కసారిగా దారి మళ్లించి భారత్ వైపు తిరిగాయి. ఈ మార్పును గుర్తించిన అంతర్జాతీయ మీడియా, ముఖ్యంగా బ్లూంబర్గ్, ఈ విషయంపై ప్రత్యేక పరిశోధన చేసింది. శాటిలైట్ డేటా, షిప్పింగ్ ట్రాకింగ్ ద్వారా చూసినప్పుడు 1 కాదు 7 షిప్స్ ఇదే విధంగా దారి మళ్లించినట్టు బయటపడింది. ఇప్పుడు అసలు ప్రశ్న, రష్యా ఎందుకిలా చేస్తోంది? చైనాకు పంపాల్సిన ఆయిల్ భారత్కు ఎందుకు మళ్లిస్తోంది? ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ రష్యా ఆయిల్ కోసం పోటీ పడుతున్నాయి. అమెరికా కొన్ని దేశాలకు తాత్కాలిక సడలింపులు ఇచ్చింది. దాంతో జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు కూడా ఇప్పుడు రష్యా ఆయిల్ కొనాలని చూస్తున్నాయి. కానీ రష్యా అందరికీ ఇవ్వలేను. ఎవరికివ్వాలి? అది వారి నిర్ణయం. ఇక్కడే వ్లాదిమిర్ పుటిన్ ఆలోచన పనిచేస్తుంది. కష్టకాలంలో నా వెంట నిలిచింది ఎవరు అని చూసుకుంటాడు. ఆ జాబితాలో మొదట నిలిచింది భారత్. ఇండియా ఎప్పుడూ రష్యాపై ఒత్తిడి చేయలేదు. ధరలపై ఎక్కువగా బేరసారాలు చేయలేదు. ఎంతో కాలంగా ఈ సంబంధాన్ని నమ్మకంతో కొనసాగించింది. అందుకే చైనా లాంటి పెద్ద మార్కెట్ ఉన్నా కూడా రష్యా తన ప్రాధాన్యత భారత్కి ఇస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం, చైనా దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అది నేరుగా ఇతర దేశాల నుంచి కూడా ఆయిల్ తీసుకోగలదు. కానీ భారత్ మాత్రం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే రష్యా కూడా ముందు భారత్ అనే నిర్ణయం తీసుకుంటోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ రిలేషన్. ప్రపంచం మొత్తం ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరు దేశాలు తమ సంబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి.